హాయ్ అండి. ఇదేం మొక్క చూస్తున్నారా? అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇది స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ అంటే మన ఇంట్లో అతి ముఖ్యంగా ఉండవలసిన మొక్క అన్నమాట. ఈ మొక్క విశేషం తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడే వెళ్ళి స్నేక్ ప్లాంట్ తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటారు. స్నేక్ ప్లాంట్ ఎందుకంటే ఇంట్లో ప్రతి రూమ్లో కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే దీని విశేషం ఇంట్లో ఉన్న విషపూరితమైన గాలిని పీల్చుకుని మంచి ఆక్సిజన్ని ఫిల్టర్ చేసి మరి మనకి అందిస్తుంది. అలాగే దీన్ని బెడ్రూమ్స్లోని, బాత్రూమ్స్లోని, హాల్లోని పెట్టుకున్నట్టయితే మనకి మంచి ఆక్సిజన్ని ఆరోగ్యకరంగా ఉంచేలాగా చేస్తుంది మనల్ని. బాత్రూంలో ఉంచితే బాత్రూంలో ఉన్న తేమను కూడా ఇది లాక్కుంటుంది, ఎయిర్ ప్యూరిఫైర్ చేస్తుంది. అదేవిధంగా దీనికి వాటర్ ఎక్కువగా పోయకూడదు, అప్పుడప్పుడు పోయాలి. వీక్లీ 2 టైమ్స్ కొద్దిగా పోయాలి, అప్పుడైతేనే బ్రతుకుంటుంది. దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదు. దీని లీఫ్ నుంచి కూడా మనం ఇంకొక మొక్కని తయారు చేసుకోవచ్చు. అలాగే ఒక మొక్క మనం తెచ్చుకుంటే ఒక మొక్క నుంచి బోల్డ్ మొక్కల కింద తయారు చేసుకోవచ్చు. తక్కువ నీళ్ళే మనం దీనికి వెయ్యాలి. హాల్లోని, బెడ్రూమ్స్లోని, మనకి ఇంటికి తూర్పు సైడ్ కానీ ఉత్తరం సైడ్ కానీ మనం పెట్టుకొని పెంచుకోవాలి ఈ మొక్కని. ఎందుకంటే ఇంటికి కనీసం ఒక 10 మొక్కలు కానీ ఉన్నట్టయితే మన ఇంట్లో ఉన్న ఆక్సిజన్ మంచి ప్యూరిఫై అయ్యి మనకి మంచి ఆక్సిజన్ని అందిస్తుంది. ఎటువంటి పాయిజన్ ఎయిర్స్నైనా ఫిల్టర్ చేయగలదు ఇది నిరూపితమైంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా స్నేక్ ప్లాంట్ని ఇంట్లోని పెంచుకోవాలి కంపల్సరీగా. వాస్తుపరంగా కూడా చాలా మంచిది. నరదృష్టిలు అవి ఉంటే కూడా బాగా లాక్కుంటుంది మనకి ఇది. ఈ మొక్కను మీరు ఈ మొక్క విశేషాన్ని తెలుసుకుని ఈ మొక్కను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోకి తీసుకొచ్చి పెంచుకోండి. చాలా బాగుంటుంది. ఇంట్లో గ్రీనరీ కూడా పెరుగుతుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నాక ఇప్పుడు ఇంట్లోనే కూర్చోరు కదా, ఈ మొక్కను తెచ్చుకొని వెంటనే వేసుకోండి. ఒక మొక్క నుంచి 100 మొక్కల కింద తయారు చేసుకోవచ్చు. మన ఇల్లుని మన చేతుల్లోనే, మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి మొక్కలు నాటిని పెంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న జనాలందరి ఆరోగ్యము కాపాడినట్టు అవుతాము. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.